100 రోజుల ప్రగతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ను కాపాడతామన్నారు. 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న చంద్రబాబు దీపావళి నుండి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. ఒక్కోసారి ఎప్పుడు కూడా 100 days లో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ పెట్టుకుని ఎప్పుడు చేయాల. మొట్టమొదటిసారిగా కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకుని టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తున్నాం. దీనివల్ల చాలా ఫలితాలు వస్తాయి. దయచేసి ఈ విషయం పదే లాస్ట్ మైల్లో చేరాల్సిన అవసరం ఉంది. మీరు సోషల్ మీడియా ఉపయోగిస్తారా, ప్రింట్ మీడియా ఉపయోగిస్తారా, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్తారా, అన్నింటికంటే పవర్ఫుల్ మ్యాన్ టు మ్యాన్ పర్సనల్ గా కమ్యూనికేషన్. అది రాజకీయ పార్టీల వల్లనే సాధ్యం. ఆ నెట్వర్క్ ముగ్గురికి ఉంది కాబట్టి ఈ నెట్వర్క్ లో లాస్ట్ మైల్ వరకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు కూడా మనం అనుకున్న పనులన్నీ చేస్తున్నాం. దీపావళికి వీలైతే, అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్స్ పదవీ కాలం 1 సంవత్సరం కంటే ముందే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆల్ ఎమ్మెల్యేస్ అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవీ టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేట్ కి అప్పజెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. 2 సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు. 12,500 కోట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఒక 6 నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.